రాజన్న సిరిసిల్ల అభివృద్ధి సంక్షేమం రాజకీయ సామాజిక కార్యక్రమాలతో సందడిగా మారింది. భూభారతి చట్టంపై అవగాహన, వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు, యాసంగి పంట ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసనలు, మేడే వేడుకలు వంటి ముఖ్య పరిమాణాలను జిల్లా రౌండప్లో చూద్దాం. రాజన్న సిరిసిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి పనులకు సంబంధించిన తుది ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయ పనులు ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ప్రారంభించేందుకు శృంగేరి పీఠం వద్ద ఆది శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం ఆమోదం పొందింది. త్వరలోనే ఈ పనులు జోరందుకున్నాయి. భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శన అవకాశాలు కల్పించనున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ఇందులో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొని రైతులకు చట్టం యొక్క ప్రయోజనాలను, హక్కులను వివరించారు. ఈ చట్టం రైతులకు భూ యాజమాన్య హక్కులను సురక్షితం చేస్తుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. రాజకీయ రంగంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ కోసం పిలుపునిచ్చింది. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాలతో పాదయాత్రలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సాగాయి. రాజ్యాంగ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. వ్యవసాయ రంగంలో యాసంగి పంట ధాన్యం కొనుగోలు ప్రక్రియ జోరుగా సాగుతోంది. జిల్లాలో 244 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మే 1 నాటికి 72,484 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు అధికారులు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెల్లింపులు సకాలంలో జరుగుతున్నాయని హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియ రైతులకు ఆర్థిక భరోసాను అందిస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు నిరసనలు తెలిపారు. కొవ్వొత్తుల ర్యాలీలు, ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేపట్టారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. శాంతి కోసం ప్రార్థనలు చేశారు. విద్యారంగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అద్భుత ప్రతిభ కనపరిచింది. ఏప్రిల్ 30న విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 98.15% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 198 పాఠశాలల నుంచి 6,754 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 6,629 మంది ఉత్తీర్ణులయ్యారు. అంతేకాదు 128 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించి జిల్లా విద్యా వ్యవస్థ ఔన్నత్యాన్ని చాటాయి. మేడే సందర్భంగా జిల్లాలో కార్మికులు ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. కార్మిక దినోత్సవంగా ఎర్ర జెండా ఎగురవేసి కార్మిక సంఘీభావాన్ని ప్రదర్శించారు. వివిధ కార్మిక సంఘాలు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి కార్మిక హక్కుల రక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాలలో పురోగతి సాధిస్తూ సమతుల్య అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.